ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరపురం సుబ్రహ్మణ్య స్వామి గారు. నమస్కారం గురువు గారు. శుభాశీస్సులు అండి. గురువు గారు, సాయిబాబా దేవుడా కాదా? కొంతమంది ఫకీర్ అని కూడా అంటున్నారు. సో దీంట్లో వాస్తవం ఎంత అసలు, మీరేమంటారు? మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే సనాతనం ఏమిటి? సనాతనం అంటే ఏమిటి? ఆది దేవుడు ఎవరు, ఎవరు దేవుడు కాదు అన్నది మనం అందరికీ క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే మనము 10 మంది మనోభావాల్ని తీయడం అన్నది కాదు ఇక్కడ కావాల్సింది. వాస్తవం ఏమిటి? అదే సనాతన ధర్మం. ఇందులో దేవుడు ఎవరు అనేదానికి, దేవుడు ఎవరు కాదు అనడానికి కూడా మనము చాలా వరకు క్లారిటీ ఇచ్చేయాలి ప్రజలకి, భక్తులకి. అయితే భక్తులు ఇందాక మీరు అడిగినట్టు సాయిబాబాని దేవుడిగా పూజిస్తున్నారు అంటే ఇదంతా కూడా ఆ సాయిబాబా యొక్క ట్రస్టీ ప్రచారమే తప్ప దేవుడు అయితే కాదు. 100% అసలు సంబంధం లేని విషయం. దేవుడు అని కూడా చెప్పడం కూడాను వాక్కు దోషమే. ఓకే, వాక్కు దోషమే. చాలా మంది నమ్మి మా కోరికలు నెరవేరుతున్నాయి అని అంటున్నారు. దీనిపై మీరేమంటారు? అంటే ఇప్పుడు నేను గురు చరిత్ర పారాయణ చేశాను, సాయిబాబాని దర్శించుకొని అప్పుడే నా కోరిక తీరింది అని అంటున్నారు. అవును, తప్పులేదుగా. ఎందుకంటే నువ్వు కోరుకుంటున్నది, నువ్వు చేస్తున్న మనసులో తలుచుకుంటున్నది, నువ్వు చేస్తున్న ప్రతి విధి విధానం అంతా కూడాను వాయుదేవుణ్ణి నువ్వు ఆధీనంలోనే చేస్తున్నావు. వాయుదేవుడు నువ్వు చేసే ప్రతిదానికి సాక్షి. ఆయన అనుగ్రహం వలనే ఈ భూమి మీద ప్రతి జీవికి పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడడం జరుగుతుంటుంది. ఆయన ఒక్కడే కాదు, ఎవరిని పూజించినా కూడా. అప్పుడు మన యొక్క కోరిక అనేది ఎక్కడ పోయి మొక్కినా కూడా నెరవేరుతూ ఉంటుంది. మనం చాలా దర్గాలు అవి ఇవన్నీ ఉంటాయి కదా, అక్కడంతా పోయి మొక్కుతుంటారు. పీర్ల పండగ అని చెప్పేసి పీర్ల దగ్గరికి పోయి మొక్కుతుంటారు. మరి అక్కడ దేవుడు అని చెప్పేసి పెద్ద ప్రచారం చేయలేదే? ఎప్పటి నుంచో జరుగుతుంది. ఏది? పీర్ల పండగ. మరి అక్కడ మొక్కుతున్న వాళ్ళందరికీ నెరవేరుతున్నాయి. మరి వాళ్ళు దేవుళ్ళని వాళ్ళు ప్రచారం చేయలేదే? అంటే ఇప్పుడు ఇదంతా మూఢనమ్మకమేనా? మరి లేదు, నమ్మకం ఏది, మూఢనమ్మకం ఏది అనేది కూడా మనము గ్రహించాలి. అంటే ఇప్పుడు నేను తెలుసుకున్న దాని ప్రకారం చూసుకున్నట్టయితే ఒక సంకల్పాన్ని నమ్మి బలంగా చేస్తే ఖచ్చితంగా తీరుతుంది, ఏ దేవుడితో సంబంధం లేదనేది కూడా ఒక నానుడి. వాస్తవం. దీనిపై మీరేమంటారు? 100% నువ్వు చెప్పింది 100% కరెక్టే. ఇక్కడ దేవుడు ఏమిటి అంటే మనకు ఆదిగా అనాదిగా సనాతన ధర్మం ప్రకారంగా ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. ఆయన ఒకరి కడుపున జన్మించి వచ్చిన వాడు కాదు. ప్రత్యక్షంగా ఆయన ఈ భూమిపైకి, అనగా మన దక్షిణాదిలో సప్తగిరులు 7 కొండలపైన ప్రత్యక్షంగా దిగినవాడు కాబట్టి ఆయన కలియుగ దైవం. ఈ కలియుగంలో ఆయనే ప్రత్యక్ష దైవం. శ్రీమన్నారాయణుడు, మహావిష్ణువు, అవతార పురుషుడు. ఆయన భూమిని ఉద్ధరించడానికి ప్రత్యక్షమైనటువంటి దైవం. ఈయన దేవుడు. అలాగే నరసింహస్వామి, ఆయన కూడా దేవుడు ఎక్కడున్నాడు అని వితండవాదులు, మూర్ఖులు, అజ్ఞాని తన కడుపున పుట్టిన బిడ్డని ప్రహ్లాదుని ప్రశ్నిస్తే, అడిగితే ఆయన ఈ స్తంభంలో చూపిస్తావంటే స్తంభంలో ఉన్నాడు అంటే ఆ స్తంభాన్ని పగలగొట్టడం అనేది జరిగింది. అందులో స్వయంగా ప్రత్యక్షమైనాడు ఎవరు? నరసింహస్వామి ఉగ్ర రూపంలో. ఆయన దేవుడు. ఇలా మనకు చెప్పుకుంటూ పోతే దేవుళ్ళు అనే ప్రత్యక్షంగా ఎవరు అన్నది, అలాగే పరోక్షం ఎవరు అనగా మనకు ప్రత్యక్షం కనపడుతూ ఉంటుంది. ఇక్కడ పరమశివుడు ఆదిదేవుడు, పార్వతీ పరమేశ్వర్లు ఆది దంపతులు. ఆ పరమేశ్వరుణ్ణి మనం కోరిందల్లా నెరవేర్చేవాడు. అటువంటి అంతటి ప్రత్యక్ష దైవాలను మనం వదిలేసి ఎవరో పుట్టి చనిపోయినటువంటి వాళ్ళని దేవుడిగా పూజించడం ఏంటి? రెండోది, సాయిబాబా గుడి అనేది మనము పూజించుకోవచ్చు, తప్పులేదు, కానీ దేవుడని చెప్పకూడదు. రెండోది, గాయత్రి మంత్రాలని అపవిత్రం చేయకూడదు. రెండోది, ఆయన 1870 తర్వాత జన్మించాడు, 1920 తర్వాత మరణించాడు. ఆ మరణించిన తర్వాత ఆయనను దేవుడిగా ప్రచారం చేశారు.
అది కరెక్ట్ కాదనమాట. మామూలుగా చేయొచ్చు. ఒక దూత ఏమిటి దూతగాను లేదంటే ఒక గురువుగాను దూతగా మనము స్వీకరించవచ్చు, పూజించుకోవచ్చు, తప్పు లేదు. కానీ దేవుడని ప్రచారం చేయడం మాత్రం 100% తప్పు. ఇప్పుడు గురువుగా భావించడం, తనను పూజించుకోవడంలో అందరూ ఎవరికేమీ తప్పు లేదు. రెండవది లేదు, ఒక దూతగా మనం స్వీకరించి పూజించుకోవడంలోనూ తప్పు లేదు. కాదు, దేవుడు అని చెప్పడంలోనే మన పిల్లలకి మనము తప్పుడు మెసేజ్ ఇస్తున్నాం. మన పిల్లలకి తప్పుడు మెసేజ్ ఇస్తున్నాం. ఇవి ప్రచారం ఎప్పుడు ఇలా పాపులారిటీ కావడానికి కారణం ఏమిటంటే 1970 తర్వాత 75, 80, 90 వరకు కూడా, 80 నుంచి 90 వరకు అనుకోండి, ముఖ్యంగా సాయిబాబాను పూజిస్తే అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. అంతేకాకుండా ఎక్కువగా పబ్లిసిటీ తీసుకురావడానికి కారణం ఏంటంటే ప్రేమించిన అబ్బాయి ఆ కోరుకున్న అమ్మాయి దక్కాలంటే సాయిబాబా చుట్టూ ప్రదక్షిణ చెయ్యాలి, లేదంటే రాసి అమ్మాయి పేరు రాసి అక్కడ పెట్టి ప్రదక్షిణ చేస్తే తిరిగితే సాయిబాబా చుట్టూ తిరిగితే మీ కోరుకున్న అమ్మాయితో వివాహం అవుతుంది అని చెప్పేసి, అమ్మాయికి కూడా కోరుకున్న అబ్బాయితో వివాహం అవుతుంది అంటే ప్రేమ పెళ్ళిళ్ళు జరుగుతాయి అంటే లవ్ మ్యారేజ్లు అన్నీ కూడా జరుగుతాయి అని చెప్పేసి పెద్దగా ప్రచారం అనేది దేశమంతా పబ్లిసిటీ చేయడం వల్ల ఒక్కసారిగా అది ప్రాచుర్యంలోకి వచ్చిందనమాట. పబ్లిసిటీ ఎక్కువ చేయడం వల్ల అలా జరిగిందే తప్ప మనకు ఆదిగా అనాదిగా ఎంతోమంది దేవీ దేవతలు ఉన్నారు. వాళ్ళందరినీ మనం పూజించాల్సింది పోనీ చేసి వాళ్ళందరినీ పక్కన పెట్టేసి ఇంకా కొత్తగా రాబోయే వాళ్ళందరినీ దేవుడిగా పూజించడం అనేది 100% రాంగ్. ఎవరు దేవుడు, ఎవరు దూత, ఎవరు అవధూత, ఎవరు గురువు, ఇలా ఒక్కొక్క ఇదిని బట్టి ఉంటాయన్నమాట. అవి వాటిలాగే చూడాలి తప్ప మనకిష్టం వచ్చినట్టు మనం తీసుకోకూడదు. లేదా ఇది దేశానికంతా కూడా ఆపాదించకూడదు, అంటే రుద్దకూడదు. నీకు ప్రేమ ఉంది చెయ్యి, కానీ దేవుడని దేవుడని చెప్పకూడదు. మా గురువు, మాకు ఒక అవధూత, ఒక దూత, ఇలా ఏదైనా మనం పూజించుకోవచ్చు తప్ప దేవుడు అని చెప్పేసి గాయత్రి మంత్రాలతో పూజించడము ఇలాంటివన్నీ చేయకూడదు. ఎవరి యొక్క నమ్మకాన్ని వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టేది లేదు. కాకపోతే దైవం ఆది ఏమిటి, అనాది ఏమిటి, సనాతన ధర్మం ఏమిటి లేదు. మనము ఇప్పుడు ప్రతి ఒక్కరూ మనుషులు దేవుళ్ళు అని చెప్పుకుంటూ ప్రచారాలు చేసుకోవడం అనేది ఆయన ఒక్కడే కాదు, ఇంకా మనకు పుట్టపర్తి సాయిబాబా అని కానీ లేదా ఇంకా రకరకాలుగా ఎంతమందినైనా దేవుడిగా మనం తీసుకోవాల్సింది వస్తుంది. ఇలా చెప్తే వీళ్ళంతా కరెక్ట్ కాదుగా. ఎంతమందిని దేవుళ్ళుగా తీసుకుంటారు? భక్తులు కూడా ఎవరికి ఇష్టానుసారం వాళ్ళు చేయకూడదుగా. మనకు గాయత్రి దేవి ఉంది, మూలం అంటే మన జీవం, మన ప్రాణం ఆమె. తర్వాత మనకు ప్రత్యక్ష సూర్యుడు ఉన్నాడు, మనకు సర్వాధికారి సూర్యుడు, ఆయనను మనం ఆదిదేవుడు అంటారు. ఆయన్ని ఏమంటారు? ఆదిదేవుడు అంటారు. మనము సూర్యుడిని ప్రత్యక్షంగా పూజించడం లేదు. చంద్రుడు ఉన్నాడు, 27 నక్షత్రాలు ఉన్నాయి, 9 గ్రహాలు అంటే 7 గ్రహాలే తీసుకుందాం. ఆదిదేవుడే ఆదివారం, చంద్రుడే సోమవారం, కుజుడే మంగళవారం, బుధుడే బుధవారం, గురువే గురువారం, శుక్రుడే శుక్రవారం, శనివారం. ఈ గ్రహాలే వారాలుగా మనకు ప్రకృతిని అంతా కూడా శాసిస్తున్నాయి. ఇంతమంది దేవీ దేవతలు ఉండగా మనం ఆయనను దేవుడని ఎందుకు చెప్పాలి? పూజించండి, తప్పు లేదు. కానీ దేవుడిని అనే మాత్రం ఎక్కడా ప్రస్తావించకుండా మీరు చేసుకోండి, తప్పే లేదు. సో ఫైనల్గా సాయిబాబా దేవుడా అనే కాదా అనే దానికి చాలా చక్కగా సమాధానం ఇచ్చారు సార్. థ్యాంక్ యూ. సర్వే జన సుఖినో భవంతు. సో చూశారు కదా, సాయిబాబా దేవుడా కాదా అనే దానికి గురువు గారు ఎలాంటి సమాధానం చెప్పారు. ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.